ఏపీ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. అవసరం ఉంది కదా అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడగడం కాదు అధ్యక్ష, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క రాయలసీమ సభ్యులు నిలదీసి ఉండవలసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రోజు నేను కూడా చూశాను అధ్యక్ష, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఏదైతే ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ పేరు చెప్పి ఏదైతే గొంతులు మట్టి వచ్చేటువంటి పనులు చేసి ఒక్క చుక్క నీరు వీళ్ళు తీసుకురాలేదు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. ఇదే కాదు అధ్యక్ష, జిఎన్ఎస్ఎస్ కి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అని చెప్పి పైపులు తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నారు, మట్టి బోన్లు చేశారు, 900 కోట్ల రూపాయలు బిల్లు చేసుకున్నారు అధ్యక్ష. ఒక్క చుక్క నీరు అక్కడ కూడా రాలేదు అధ్యక్ష. మూడవది ఆవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లు అని చెప్పి అక్కడ కూడా పనులు చేశారు, ఈశానుమతి లేదని దానికి 100 కోట్లు జరిమానా విధించింది అధ్యక్ష. అది కూడా ఒక చుక్క నీరు రాలేదు అధ్యక్ష. అంటే వీళ్ళు చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే కేవలం ఏదైతే డబ్బులు జేబులు నింపుకోవడానికే పనులు తప్ప రాయలసీమ చిత్తశుద్ధి కోసం పనిచేసినట్టుగా అక్కడ కనపడలేదు అధ్యక్ష. ఈ రోజు గౌరవ సభ్యులు అడుగుతూ ఉన్నారు, ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్రోహిని. ఈవేళ సూటిగా నేను కూడా అడుగుతూ ఉన్నా, ఏదైతే ఈవేళ జిఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడుతాను. మీరు 15 నిమిషాలు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. మీరు వాళ్ళకి 20 నిమిషాలు అధ్యక్ష ఇచ్చారు అధ్యక్ష. సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష, సమాధానం చెప్పాలి కదా. 20 నిమిషాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఏదైతే మేము ఆల్రెడీ మీకు కూడా చెప్పాము అధ్యక్ష, రేపు ఆల్రెడీ దీని మీద షార్ట్ నోట్ డిస్కషన్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ మీద రమ్మని మేము చెప్పాం. అయినప్పుడు కూడా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మాట్లాడారు 20 నిమిషాలు. అదే సిగ్నేచర్స్ కూడా 20 నిమిషాలు ఇచ్చారు అధ్యక్ష, 20 నిమిషాలు ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, నేను ఒకటే చాలా క్లియర్ గా అడుగుతున్నా గౌరవ సభ్యుల్ని అడుగుతూ ఉన్నా, ఏదైతే ఈవేళ రాయలసీమకి న్యాయం చేసింది ఎవరు, ద్రోహిగా ఉన్నది ఎవరనేది చూస్తే ఈవేళ ఏదైతే గాలేరు నగర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, జిఎన్ఎస్ఎస్ గురించి, ఏదైతే పోతిరెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ పోతిరెడ్డి పోడ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం చూసినట్లయితే డైరెక్ట్ గా ఈవేళ మరి 200 టీఎంసీలు నీరు తీసుకున్నాం అధ్యక్ష. ఈ రోజు పోతిరెడ్డి పోడ నుంచి ఈవేళ మేము 203 టీఎంసీలు ఈవేళ నీటిని నింపాం అధ్యక్ష. మరి వాళ్ళ పరిపాలన అధ్యక్ష, ఏదైతే గోరకల్లు రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే గౌరవ రాయలసీమ సభ్యులకు కూడా తెలుసు, ఏదైతే పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల నుంచి ఖచ్చితంగా గోరకల్లుకి రావాలి. గోరకల్లు రిజర్వాయర్ నిండితేనే అవుకుకు వస్తుంది, అవుకుకు నిండితేనే గండికోట వస్తుంది, గండికోట నిండితేనే చిత్రావతికి వస్తుంది. ఎందుకు చిత్రావతికి వస్తుందని చెప్తున్నానంటే, చిత్రావతి నిండితేనే పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి, కడప జిల్లాకు నీళ్లు వస్తాయి. నేను ఇక్కడ అడిగేది ఏంటంటే, గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంది, దానికి 60 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వకపోతే గోరకల్లు కొలాప్స్ అయిపోతాని 5 సంవత్సరాల్లో ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే గోరకల్లుకి 1 రూపాయి ఇవ్వలేదు అని అంటే, ఆ గోరకల్లు ప్రమాదంలో పడితే నీ కడప జిల్లాకి నీ పులివెందులకి నీళ్లు రావని తెలిసినా కూడా 1 రూపాయి అక్కడ నీ గోరకల్లుకి ఇవ్వలేదు అధ్యక్ష. ఎవరు రాయలసీమ ద్రోహి అధ్యక్ష? అంటే కన్న తల్లికి పోకెట్టినోడు పిన్న తల్లికి బంగారం గాజులు చేసిస్తానంట. అట్లా ఉంది రాయలసీమకు సంబంధించినటువంటి ద్రోహి అధ్యక్ష. ఈ రోజు గౌరవ సభ్యులు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇవాళ అందరినివా ఉంది అధ్యక్ష, అందరినివా ఆ రోజు 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక తట్ట మట్టి పని చేశారు అధ్యక్ష, 1 అరబత్త సిమెంట్ పని చేశారు అధ్యక్ష, 1 రూపాయి ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఆఖరికి మోటార్ల బిల్లులు కూడా కట్టకుండా ఎక్కొట్టిపోయారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిటువంటి పనిని 1 సంవత్సరంలోనే చేసి చూపించాం అధ్యక్ష. 3850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 728 కిలోమీటర్ వరకు కృష్ణా జలాలు తీసుకెళ్లాం అధ్యక్ష. అది రాయలసీమ పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అందరి నివాకి 1 చుక్క నీరు అదనంగా ఎత్తి తీసుకెళ్లేదు అధ్యక్ష. రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడం కాదు అధ్యక్ష. రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్ కి ఎందుకు ఏం చేయలేకపోయాడు? ఎందుకంటే రాయలసీమ హెచ్ఎన్ఎస్ఎస్ అంటే కర్నూలు జిల్లా అధ్యక్ష, అనంతపురం జిల్లా అధ్యక్ష, సత్యసాయి జిల్లా అధ్యక్ష, చిత్తూరు జిల్లా అధ్యక్ష, ఇవన్నీ రాయలసీమ జిల్లాలు కాదు అధ్యక్ష. రాయలసీమ జిల్లాలకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా 1 చుక్క నీరు ఎందుకు ఇవ్వలేకపోయారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఏదైతే ఈవేళ జిఎన్ఎస్ఎస్ కు సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడు అధ్యక్ష. ఇంకా చాలా క్లియర్ గా చెప్పాలంటే ఈవేళ ఈరోజు అడుగుతున్నాను అధ్యక్ష వైఎస్ఆర్సీపీ గౌరవ సభ్యుల్ని,
ఆ రోజు బడ్జెట్ అధ్యక్ష, ఆ రోజు 5 సంవత్సరాల ఇరిగేషన్ బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయలు 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం పెడితే 19-24లో రాయలసీమకి కేవలం 2,000 కోట్ల బడ్జెట్ మాత్రం పెట్టారు అధ్యక్ష. మరి ఇంత తేడా కళ్ళెదర కనిపిస్తూ ఉంటే వీళ్ళు అబద్ధాలు అసత్యాలు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? మరి ఆ రోజు 14-19లో మేము 12,000 కోట్లు పెట్టాము అధ్యక్ష రాయలసీమకి. మరి 19-24లో కేవలం 2,000 కోట్లు మాత్రమే వీళ్ళు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి దయవుంచి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. The House is adjourned for 5 minutes.